అబ్బా ఎవరవ్వా నువ్వు విడవాడ్డావు ఫస్ట్ అయితే అయ్యా నువ్వు ఏం చెప్పు అంటవయ్యా నా బిడ్డ ఎన్నెల నిన్ను గర్భవతి ఈ అడవిలా నా బిడ్డ ఎక్కడో తప్పిపోయింది కనకాంబరం రంగు కోక పచ్చ రంగు రైక నా బిడ్డ కనబడ్డదా అయ్యా కనబడ్డదా నా బిడ్డ లేకపోతే నేను చచ్చిపోతా చచ్చిపోతా ఎంత పని చేసినవే అంటలా ఈ అడవిలా ఎక్కడున్నవే అయ్యా నా బిడ్డ మీకు కనబడ్డదా మీరు అడవిలోకి వెళ్ళి వస్తారు కదా కనబడ్డదా అయ్యా చెప్పురయ్యా మీకు దండం పెడతా నా బిడ్డ కనబడ్డదా ఎక్కడున్నవే ఎండలా ఎండలా నువ్వేం బాధపడకు నీ బిడ్డ మా దగ్గర క్షేమంగా ఉన్నది ఉన్నదా నాడు తోలుకపోతాం పారయ్యా అమ్మా అయ్యా అమ్మా కొంచెం ఓర్చుకో మా వాళ్ళు మంచం తీసుకొస్తుర్రు అగో అమ్మా నీ బిడ్డ నా బిడ్డ నా బిడ్డ కడుపులో దాచుకున్న జీవనది వస్తే ఎన్నెలా ఆ ఎన్నెల అమాసనాడు మాత్రమే కనబడది కానీ ఈ ఎన్నెలను ఈ భూమి మీద కనబడకుండా చేయకుంటే నా పేరు మందాకినే కాదే నిన్ను అస్సలకే ఇడువా ఇడువా నిన్ను అస్సలకే ఇడువా ఇడువా అమ్మా ఏందమ్మా ఈ గోస ఎవరు వాళ్ళు నిన్ను చంపాలనుకుంటుర్రు అన్నా నా కథ గురించి ఏం చెప్పలే ఈ అడవిలా నన్ను ముగ్గురు చంపాలని చెప్తున్నారు అన్నా అమ్మా అమ్మా తల్లి ఈ ఆకాశం చూడు ఏమన్నా ఆకువాసం చూస్తే సుఖ కోల్పోతారు కానీ అరే ఆమె బాగా చూస్తే భరించలేమంటుందిరా ఈ అవస్థ వాళ్ళదు శివయ్య చిన్నప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నా నా ఆలిజాడేడుందో నువ్వే చూపించు శివయ్య అమ్మే 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 ఎన్నెలా ఎన్నెలా ఎక్కడున్నవే ఎక్కడున్నావు బిడ్డ అదినే ఎడది ఎక్కువైంది అదినే కాళ్ళు మొక్కు రేపు అటు పట్టుకొని ఉరికిండ్రే లక్ష్మి అమ్మే అమ్మే లక్ష్మి అరే ఓలా అత్తుర్రా ఈ అమ్మాయిని దాచిపెడదాం పరి అవునే అన్న అత్తురు ఎన్నెలా ఎన్నెలా అయ్యా
మీకు దండం పెడతా, నా బిడ్డ ఈ అడవిలో ఏడుండదో మాకు దొరుకుతలేదయ్యా. అసలే అది అట్టి మనిషి కాదు, నిండు సూలాలు. ఏడ కానిపోయేది తెలియదయ్యా. కాలు మొత్తం నా బిడ్డడన్న కనబడితే చెప్పుర్రయ్యా. అయ్యా నా బిడ్డడన్న కనబడితే చెప్పుర్రయ్యా. అదే అదే అది ఏ కోక కట్టుకున్నదంటే అదే అదినే అదే కోక కట్టుకున్నది. అమ్మీ కనకాంబరం పువ్వుల కోక పచ్చ కలర్ రైక దొరుకున్నది లక్ష్మి. ఓ ఆమెనా? నువ్వు ఆవురా. ఆమెనా? ఆ కొండ కిందకి వెళ్ళి వాసుకెళ్ళి పోతుంది. మీరు బిర్రాన పోతే జల్దీ పట్టుకోవచ్చు. ఏందయ్యా మా అమ్మని చూసిరా? మా అమ్మని చూసిరా అయ్యా? అదినే మన అమ్మని చూసిరట. మన బిర్రలో పోతే మన అమ్మే మనకు దొరుకుతుంది. అదినే నడువు, అదినే నడువు. అరే ఎందుకు రా అబద్ధం చెప్పి నువ్వు? అరే ఎవరికి ఎవరో నమ్మి మోసపోయినాం. ఇవ్వలేసు నమ్మడానికి వీల్లేదు. అరే పారా పారా, అలా అమ్మాయి ఏమైందో ఏమన్నాడు. ఈ అంగ ఏంది పంచేది? నేను ఎంత మంచి సోకుల వాడుతున్నాను చూడ సరే. అవురా చిచ్చు, దొరలు మన గూడానికి వచ్చినప్పుడు వాళ్ళ కింద కాళ్ళు చేతులు ఒత్తుకుంటుంటే మన పాలు కానీ బట్టలు ఇస్తే వేసుకొని సోకుల పడుతున్నావురా. అన్న ఈ విషయం అయితే గూడెంలో చెప్పకే, నా ఇజ్జతంతా పోతుంది. బతుకులు జడా 10 రోజులైతే తాను చేసి ఇంకా బట్టలు వేసుకొని వాసన వస్తుంది. పొగ మంచులా లేడుకున్నట్టుంది కదా, అది ఏటకు పడితే మన గూడెంలో అందరికి విందియచ్చరా. పట్టుదిరా పడ్డది. అరే చిచ్చు, ఆడపిల్లరా లేడి పిల్ల అనుకున్నారా? అక్కడ గురి తప్పిందరా. ఏయ్ దెబ్బ దాకిచ్చిందే కాక లేడు పిల్లని ఎగతాళి చేస్తాను. దెబ్బ గట్టిగా దాకలేదు కాబట్టి ఊకున్నా. అదే గట్టిగా దాకుంటే నేనెందో చూపించదని. ఏంది నా సంగతి చెప్తావా? కుంపదీసి నువ్వు దొరసను అయితే కాదు కదా? కదా నేను నిజంగా దొరసాన్ లెక్కనే ఉన్నా కదా. ఈ ముక్క మా గూడెలు మెప్తే ఎవ్వరు నమ్మతలేరు. నువ్వు మా గూడెంకి వచ్చి ఈ ముచ్చట చెప్పావు. పా లేలే అన్న ఏమో దొరసాన్ లెక్క కనిపించలేదే. ఈ బట్టలు ఎక్కడే మరి? ఓ ఈ బట్టలా మా గూడెంలకు దొరలు దొరసాన్లు వచ్చినప్పుడు నా పనికి మెచ్చి ఈ బట్టలు అదేదో గిట్టు గిట్టు అంటారు కదా, గిట్టు గిచ్చు పైన్లు. ఈ ముచ్చట తర్వాత మాట్లాడుకుంటూ చెప్తా. లేలే పిట్ట కొట్టాలి, ఇప్పసర తాగాలి, కొమ్మ వడాలి. పోపో, నాకు వేరే పని ఉంది. అబ్బబ్బా రాదు మా అయ్యావు కాదు. మా గూడానికి వచ్చి ముక్క చెప్పినావు అనుకో, నీకు పొద్దుకమాల సారకు పైసలు ఇస్తా. సరే సరే అత్తగాని ఈ అడవిలో కుండ పట్టుకుని ఎటు పోతున్నావు చెప్పు నాకు. ఓ గిదాన్ని ముచ్చట అడుగుతాన్నావా? సరే మీరైతే నా ఎంబర్ రాన్రి, ముచ్చట చెప్పుకుంటా ముందుకు పోదాం. అన్న ముందడు దొరకపోతుందని అసలు ముచ్చట ఏమో చెప్తలేదే. ఓ గా ముచ్చట్నా చెప్పుతా ఇనుండ్రి. మొన్న మా గూడెంలకు కోయదోర వచ్చినప్పుడు
నా ముఖం చూసి ఓ ముచ్చట చెప్పిండు. ఏం చెప్పిండు? అదా వాగొడ్డుకు సెలిమేదోడి సెలిమలిల్లు తెచ్చుకొని అందులో కొంచెం పసుపేసి తానం చేస్తే రాజకుమారులు లాంటి పెనిమిటత్తాడు అని అన్నాడు. అందుకే నాకు ఈ తిప్పలన్నీ. ఇంతకి నీ పేరేందో? నా పేరా ఎన్నెలా. మరి తమరి పేరు? శివుడు. అబ్బో దేవుని పేరే పెట్టుకున్నావు. అరే చిచ్చు, ఈ నెల చూస్తేంట్రా నా మనసం తగులు గుబులు అవుతుంది. నీరు ఎక్కువ నాకు అంటే రవ్వ అవుతుంది. ఇప్పుడు నీకు గుండె జాబ్ వచ్చేటట్టుంది. ఏంది ఇద్దరు నా వెనకాల ఏమో గుసగుసలాడుతాన్లు? అదేం లేదు, కోయదేరా వాగొడ్డుకు సెల్ఫ్ నీళ్ళు కోయేటప్పుడు రాకుమారుడు ఏదైతే చెప్పిండు కావచ్చేమో. మంచిగా విన్నావా? అంటే ఇప్పుడు నువ్వు రాకుమారుడు అనుకుంటున్నావా ఏంది? చూస్తే రాకుమార్ లెక్క కొడుతున్నావు. నీకు కొంచెం ఎర్రున్నట్టుంది. షెల్మల్లి తెచ్చుకొని తానం చేస్తే రాకుమార్ అసలు పెళ్లి వస్తారట. ఏ నమ్మకాలో ఏమో. మీది పిట్టకు మసాలా నూరినట్టు ఈ పొద్దనక ఆ పొద్దనక ఏదో ఒక్క పిట్ట పడతాని ఈ అడివంతా నువ్వు తిరుగుతలే. నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది. అయ్యో గవ్వని కాదు కానీ నీకు ముచ్చట చెప్తా. నువ్వంటే నాకు బగ్గిట్టం. నీకు ఇట్టమైతే చెప్పు, మీ గూడెనికి వచ్చి మీ అబ్బాయితో మాట్లాడి నేను మనవాడతా. ఇదిగో మా గుడిసే అప్పన్న గూడెం. మా అయ్య శంకరయ్య గొర్రె కావలి పోతాడు. మా అవ్వ అడివంతా ఆకులేర పోతుంది. వచ్చేది ఉంటే వాళ్ళ పొద్దేరా. అన్నా అదినే దొరికింది. నువ్వు ఈ అడవిలో మచ్చల జింక లెక్క తిరుగుతుంటే ఎంత మంచిగున్నవే. ఏదైనా చిరుతపులి దాడి చేస్తే నేనేమైపోతానే. నీకేదైనా పని కావాలంటే నేను చేసి పెడతా కదా. పో మన గూడానికి పో. అరే బైరాగి, ఈ అడవిలో నీలాంటి మొగ మురుగాల నుంచెల్లే తప్పించుకొని తిరుగుతున్నా. అట్లాంటిది ఈ అడవిలో చిరుత పులులు నాకో లెక్కనా? తప్పుకోరా. ఎన్నెలా 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 ఇంత పొదువైంది ఇంకా పువ్వ కూరాడలేవా? మావ తిన్నారు అయ్య బిడ్డలు. అది చెరువు పోయి సెలవు నీళ్ళు తెచ్చుకొని తానం చేస్తా అంటాంది. అదే అడవిలా బగిరాయిగా అడు తిరుగుతాండు. ఎదిగిన పిల్లని ఇంట్లో ఉంచుకోవద్దయ్యా, చెడవు మంచావు. ఇగో ఈరయ్య కూడా నుంచి పిల్లగాడత్తానన్నాడు రేపు పెళ్లి సూపులకు. అమ్మే వస్తుంది, నువ్వే అడుగు. ఇదివరాక నీకు చెప్పినా కదా, అదే ముచ్చట అమ్మితో నువ్వే చెప్పు. అమ్మి అవ్వ సంబంధం చూసింది, రేపే పిల్లగాడు వస్తుండు. సంబంధమా? ఎవరిని అడిగి చూసినావు? ఎవరిని అడిగి చూసుడే అంటే నా బిడ్డ సంబంధం కూడా నేను మందిని అడిగి చూడాలనా? ఇప్పటికే ఆ బైరాగ్గాడు ఏం చెప్తాడోనని నాకు అంత అగులు పువ్వులు అవుతుంది. గా బైరాగ్గాడా? ఆడిప్పుడే అడవిలో కనిపిస్తే ఇంత గడ్డి పెట్టచ్చిన. అవ్వా ఇంకోసారి అడవి కోతావుగా ఆకేరా, గొద్ది అంత ఎక్క తీసుకురా. ఆనికి మేకకు మేతేసినట్టు ఆనికి కూడా ఎత్తా ఇంకోసారి నా జోలికత్తే.
ఏంది లగ్గం చేసుకోవా? నువ్వు లగ్గం ఎట్లా చేసుకోవో అది కూడా నేను చూస్తా. ఏమయ్యా రేపు పెళ్ళోళ్ళు వస్తారు, అది వాళ్ళ ముంగడ మంకు చేయకుండా ఒప్పుకునేటట్టు నువ్వే 4 బుద్ధి మాటలు చెప్పు. నేను చెప్తే వినేటట్టు లేదు. అమ్మి ఒప్పుకో, పెళ్లి చూపులే కదా. ఏం చెప్తున్నావే? కూరపు వండినావా? దండిగా ఆకలి అవుతుంది. అరే వండినా గాని శివుడు, ఆడపిల్ల ఎదిగి ఇంటి మీద ఉంటే ఆ అయ్యవ్వకి ఎంత గుండెల బరువో. నువ్వు కూడా అడవి చుట్టూ తిరిగి షికార్లంటే నాకు కూడా గంతే బరువురా. అప్పన్న గూడెంలా పిల్లని చూసిన, పిల్ల పేరు వెన్నెల. ఆ ఊరికే వెన్నెల్లాగుందిరా. పెళ్లి సూపులకు అత్తమని మతులావు పంపిన. పోదాం బిడ్డ. పెద్దల మాట సద్దన మూట అన్నట్టు మా వేదాల్సించిన నా గురించి ఆలోచిస్తుంది. పోదామే, రేపు మబ్బుల్నే పోదాం. అవయ్యా గింత చెప్పరు ఒప్పుకుంటామని నేను అస్సలే అనుకోలేదు బిడ్డ. నా బంగారి కొండ నా మాట అస్సలే కాదన్నాడు. బో పెడతా పో బిడ్డ. బిడ్డ కుసకుసున్నది ఇప్పుడు ఎందుకే పెళ్లి చూపులు? ఇగో పెళ్ళోళ్ళకి చెప్పినయ్యా, నువ్వు సప్పి రాకుండు, అదే మొగ్గుతుంది. సరే వాళ్ళు మూల తిరగచ్చు పెళ్ళోళ్ళు. వింటున్నావా? సరే సరే. అగో రానే వస్తారుగా అయ్యా. రా రై రా రా రై రా కలగడుకుంటా. అల్లుడు దా కూకో కూకో అల్లుడు. ప్రయాణం చేసి దూపు అవుతుంది కావచ్చు కదా వదినే. నీళ్ళు పట్టుకత్తా. రానరా అల్లుడు పొద్దుగల తండ్రి కదా, ఇంత ఆలస్యం అయింది. మబ్బుల్ని వెళ్ళినామే, మధ్యలో తవ్వ తప్పిపోయినాం. ఏమి గుడిసె ఎత్తుకుంటేసరికి ఈ ఆలయం. మాటలే అయితానాయి. మా కోడల్ని ఏమన్నా చూపించేది ఉందా లేదా? అయ్యో ఈ ఆది మర్చిన వదినే, అమ్మిని తీసుకొస్తా ఇప్పుడే. అమ్మి పిల్లగాడు నచ్చారు. పిల్లగాడు ఎర్రగా ముద్దుగా చక్కగా ఉన్నాడు. ఈ అడవికి దొర లెక్కున్నాడు బిడ్డ. అంత చక్కగా ఉంటే నువ్వే వేసుకో. అమ్మి ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఇట్లా నువ్వు ఛాయ్ పట్టుకొని ఆకిట్ల కచ్చాలకు ఛాయ్ ఇయ్యలేదు అనుకో, నీ మూతికి ఆతలు పెడతా. జరా నలుగుట్ల మమ్మల్ని బదలం చెయ్యకే. ఈ లగ్గానికి ఒప్పుకోయే బిడ్డ, ఈ లగ్గానికి ఒప్పుకోయే బిడ్డ. అత్తగాన్ని ఛాయ్ మాత్రం తీసుకురాను. శివుడు, అమ్మాయి అడవి మల్లె లెక్క చక్కగా ఉన్నది. ఓ పారి చూడు. అవ్వా నాకు మస్తు నచ్చింది. లగ్గం ఖాయం చేస్తే ఇప్పుడే మెడల పుత్తగట్టి తోలుకపోతానే.
చూసినావే అవ్వ ఆడి బుద్ధి. పిల్లగాడు మంచిగా సక్కంగా ఉన్నాడు, ఈ అడవికే దొరలెక్కన్నాడంటివి. ఇట్టా వచ్చి నన్ను చూసి అట్టా లగ్గం చేసుకొని తీసుకుపోతాడట. ఛీ, నాకు ఈ లగ్గం వద్దేమద్దు, నేను పోతాను గుడిసెలకు. ఓ పారి ఆ మాట నాకే చూసి చెప్పు. అవ్వా అయ్యా, నాకు ఈ లగ్గం ఇట్టమే. వదినే, మా అమ్మి మీ అబ్బి ఇద్దరు ఇట్టపడ్డారు, లగ్గం చేద్దామా? పో అవ్వా. చేద్దాం చేద్దాం, వాళ్ళ లగ్గం తర్వాత చేద్దాం కానీ ముందు నా లగ్గం సంగతి ఏంది? అరే బైరాగి, లగ్గకి వేయలేదు. నా బిడ్డ పెళ్లి పెట్టుకుంటే నీకేం తెలుసు? అప్పుడు కాడవో ఏంది మామ సప్పుడేక ఓ అన్నా? అది పుట్టినప్పుడే నాకు ఇచ్చి పెళ్లి చేస్తాను మాట ఇచ్చారు. వెన్నెల గనక నాకు దక్కకపోతే మీ అందరి బతుకులు అడి కాసిన వెన్నెల చేస్తా. ఏమే ఎన్నెల, వీడెట్లా నచ్చిండే? నాకన్నా ఎత్తున్నాడా, నా లెక్క గట్టిగున్నాడా? వీడు నాతోటి ఏ పందెంలోనైనా గెలుస్తాడా అనే? రే బైరాగి, గడ్డం మీసం రోసం కండబలం ఉన్నాడే మొగోడు కాదురా, బుద్ధి బుద్ధి బలం ఉన్నాడు మొగోడు. చెప్పరా, నా కాబోయే మొగుడు నీతో ఏ పందంలో గెలవాలో? శబాసే ఎన్నెల, ఇన్ని రమ్మను పందెంలో నీలకేసి కొట్టి నీ మెడలో పుస్తకడతా. పందానికి నేను సిద్ధం, రారా చూసుకుందాం. ఏరా, నా మెల్ల పుస్తకం కడతా అన్నావు, నీ పుస్తకం లేకుండా చూసుకోరా. అన్న ఆకలి బాగా అవుతుంది, ఒక పిటనన్న కొట్టి. కొడతావురా, పిట్టను కొట్టుడే మీ వదిన మనం తినుడే.
అరే చిచ్చుగా నీ కాకలైతే వాడెందుకు పిట్టల్ని కొడతారా? వాని ధ్యాస అంతా కొత్త లగ్గం చేసుకొని వచ్చిండు కదా అని ఆలి మీద ఉన్నదిరా కాళ్ళి మొత్తం. ఏ బిజిలి నా తొవ్వ కట్టు తప్పుకోవే, లేకపోతే మన గూడానికి కూరవైతావు. తప్పుకుంటారా? నీ తొవ్వకు అడ్డు తప్పుకుంటా. ఈ జన్మకి ఎవరిని మనువాడానన్నావు కదరా, మరి దాన్ని ఎట్లా లగ్గం చేసుకున్నావురా? అయినా దాని దగ్గర ఉన్నదేంటిది, నా దగ్గర లేనిదేంటిది? నీకెంత విడమని చెప్పినా ఈ జన్మకు అర్థం కాదే. అరే చిచ్చు, ఇక్కడ కాకులు బాగా కొడుతున్నాయిరా, పక్కెళ్ళి పిట్టలు కొట్టుకున్నాం పా. పోరా పో, ఏదో నాడు నువ్వు మనువాడిన దాన్నే వదిలేసి నన్ను ఆలింగ్ చేసుకుంటా అని నా దగ్గరకు వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. పో. ఏయ్, ఈ బిజిలీ భావన లగ్గం చేసుకొని గూడానికి అత్తావే, నిన్నిప్పుడు ఏం చేస్తానో చూడు. నీ బొట్టు జరిపి నీ బట్ట నలిపి గూడ మొత్తం ఇది చెదిరిపోయింది అని చెప్తా. అప్పుడు నా బావ ఈ శీలంబయింది నాకెందుకని నిన్ను కాదని నా దగ్గరికి అత్తాడే. చూడు బిజిలీ, నీ బావ నిన్ను కాదని నన్ను మనవాడినప్పుడే నువ్వు బతికున్నా సచ్చిన శవం లెక్కనే. ఇక నా శీలం గురించి అంటావా? నువ్వు బొట్టు ఎడుపుతేనో నా సీర నలుగుతానో ఈ గూడమంతా నమ్ముద్ది కావచ్చు, కానీ మీ బావ నమ్మడే. ఒక్క మాట చెప్తా, యాదులుంచుకోవే. నేను కూడా ఈ అడవి తల్లి బిడ్డనే. నువ్వు కయ్యానికి కాలు దువ్వినవనుకో, నేను కూడా చూసి చూడనట్టు పోతా అనుకోకు. కాలుతో సమాధానం చెప్తా. ఏయ్, నీకు నాతోని కయ్యం పెట్టుకోవాలనిపిస్తే ఈ దొడ్డి దారుకుంటే ఎందుకు వచ్చుడే? నాతోని ఎదురేరా, పోవే. ఏందే వెన్నెల, పానం సుస్తుగున్నదా? కొద్దిగా ఓపిక పట్టుకో. మన శివుడు మంత్రసాని దొలకరాని పోయిండు, వచ్చినాక మందో మాకో ఇత్తది, మంచిగా అవుతావు. కొద్దిగా ఆగే. ఏమో అత్త, కడుపులో ఆసరు లేదు. లేవబోదామంటే పేంత గాయ గాయ అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో, మందాకిది శివుడు వస్తాడు బిడ్డ. ఏంది మళ్ళవా ఆదరబదర దోలుకొచ్చిండ్రు? 3 దినాలైంది, ఒక్క ముద్ద కూడా మింగుతలేదు. బలవంతంగా నేను తినిపిస్తే కక్కుకుంటాందవ్వా. మల్లవ్వ, ఏం రంది పెట్టుకోకు. నీకు మనవడో మనవరాలో వస్తాను. నీ కోడలు నీళ్లు పోసుకున్నది. ఇక మందాకిని గూడెంలో అందరూ నీ చెయ్యే మంచిదని అందరు అనంగిన్న, అందరికి కాన్పు చేస్తావు. మరి నా కోడలు కాన్పు కూడా నువ్వే చెయ్యాలి. చేస్తా మల్లవ్వ,
ఈ చుట్టుపక్కల గూడెంలందరికీ నేనే కాన్పులు చేసుకుంటా అత్త. ఇక నీ కోడలికి నేను చెయ్యనా? తెలుసు కదా పురున్నాడు కొంచెం అడ్లు 101 రూపాయే. ఇక బట్టలు అంటే మీరు ఎట్టైనా పెడతారనుకో. పెడతా. నా కోడలు కాన్పు చల్లగా చేస్తే నాకు సంతోషం. పెడతా. సరే మల్లవా, ఇక నేను పోయేస్తా. శివుడు తోలిచ్చిరాపో బిడ్డ. అయ్యో వదినే, అమ్మి ఏమైంది బిడ్డ? మనసాల మండ పెట్టిరేంది వదినే? నా అమ్మకి ఏమైంది? అమ్మే మెల్లగా మెల్లగా బిడ్డ, ఏమైందే? అమ్మా నువ్వు అమ్మమ్మ పోతున్నావే. నేను అమ్మమ్మనవుతున్నా. నా అమ్మ బంగారు తల్లి. ఏమయ్యా నువ్వు తాత అవుతున్నావు? అబ్బా ఎంత చల్లటి వార్త చెప్తున్నా. అమ్మి కొన్ని దినాలు మన గూడాల నుండి వచ్చోపా, పోదంపా. అమ్మా మీ అల్లుడు ఇప్పుడిప్పుడే పనికి పోతాడు. నేను ఇప్పుడు మన గుడిసెకి వచ్చిందనుకో, ఆయన మళ్ళీ అడవిలో షిక్కర్ అంటూ అటు ఇటు తిరుగుతాడు. నేను ఇప్పుడే రానమ్మా, కొద్ది దినాలు అయినాక వస్తా. అమ్మి నువ్వు ఇప్పుడు అట్టి మనిషి కాదు బిడ్డ, చెప్పితే ఎందుకినవి? లక్ష్మి ఎన్నెలంటే మాకు పానమే కదా, మేము మంచిగా చూసుకోమా? ఇంకో మీరు బుక్కడంత బువ్వ తిని పొద్దు మీకు పోండి. మందాకిని మందాకిని ఎవరు ఎవరు మాట్లాడేది? ఎవరైతే నీకేంది గాని పురుట్లో పసిపిల్లలు చచ్చిపోయారని అందరితో చెప్పి పట్నంలో అమ్ముకొని సొమ్ములు చేసుకుంటున్నావా? ఎవరు మాట్లాడేది? ఎవరు మీరు? ఈ ముచ్చట మీకెట్లా తెలుసు? నేనే వైరాగిని. వైరాగి నువ్వా? ఎక్కడున్నావు నువ్వు? మందాకిని నీతో చిన్న సాయం పడ్డది. బతిమిలాడుతూ చెప్పట్లే, భయపెడుతూ చెప్తున్నా. ఈరన్న గూడెంలో నా మరదలు ఎన్నెలుంటది, దానికి కడుపైందని సంబరంలో ఉన్నది. దాని కడుపు నువ్వే పోగొట్టాలి. ఏం మాట్లాడతానవురా? అది మాసం కిందనే నీళ్లు పోసుకున్నది, దాని మోగంతో అది సంతోషంగా ఉన్నది. దాని కడుపు నువ్వెందుకు ఓడగొట్టాలనుకుంటానవురా? ఎందుకంటే అది నా ప్రాణం, అది నాకే దక్కాలి. అరే ఏం మాట్లాడతానవురా? నీకు కావాల్సింది లగ్గమే కదా, ఓ సక్కని పోరుని చూసి నీకు లగ్గం చేస్తా, దాన్ని ఇడిచిపెట్టరా. సరే నువ్వు నాకు సాయం చేయకని నీ గురించి గూడెంలో అందరికి చెప్తా. అరే నేను నీకు సాయం చేస్తారా? ఈ గుట్టు మనిద్దరి మధ్యలోనే ఉండాలి, అర్థమైందా? మరి నాకెవరు సాయం చేస్తారు? ఏ ఎవతివే నువ్వు? ఈయనకి ఎన్నెలెట్లనో దాని పెనిమిటి శివుడు నాకట్లా. కాగడ గాలాలంటే ఇంధనం కావాలి, ఆ ఇంధనం నేనైతా. మందాకిని ఇప్పుడు ఇద్దరం కాదు, ముగ్గురం. ఏం చేద్దామో చెప్పు. దాన్ని ఏమన్నా చెయ్యాలంటే గుడిసెలుండంగా ఏం చేయరాదు, దాన్ని గుడిసెలకెళ్ళి మాయం చెయ్యాలి. అది నేను చూసుకుంటా.
చిక్కుడుగా నువ్వు వెళ్తున్నావు ఏంది ఎన్నలేది? పొద్దుగాల నువ్వు పనికి పోయిన కాంచి ఉలుకు లేదు పలుకు లేదు, గుబ్బులతోని కొట్టంలో కూర్చున్నది పోయి. నువ్వు చూడు పోరా. ఏమైంది ఏందట? ఏదో అగులు బుగులు ఉందట. ఓహో, నేను ఇంటికాడ ఉంటలేని ఈ మధ్య పనికోతున్నానా? నువ్వే చెప్పినావు కదనే షికారు బంద్ చెయ్యి, ఏదైనా పని చూసుకోని. సరేనే, ఆ పని కూడా చేయకంటే చేయకుంటుంటేనే. నాలుక దాని గురించి కాదు. మరి దేని గురించే? మూడొద్దుల ఇల్లు యాదికత్తాంది. అయ్యవలు కళ్ళల్లో కనిపిస్తాను. నేను మా గూడెనికి పోతా, నన్ను తోలుకపో అయ్యా. అయ్యో, ఇందుకేనా నేను చిన్నబోయి ఉన్నది. పిట్ట పిచుక్కు అంటలేదు, కాకి కావంటలేదు, మేక మేత మేయక మే అంటలేదు. అయ్యో, అందుకే చిన్నబోయి ఉన్నదిరా. కడుపుతోనున్నదిరా. 3 దినాల నుంచి అయ్యవ్వని చూడాలనుకుంటాంది. అయినా గూడెంకు పోయే వరకు 2 దినాలు పడుతుంది. ఇప్పుడే తోలుకపోరా, దాని అయ్యవ్వని చూస్తుందట. నేనా? నేను ఎట్లా తోలుకపోవన్నా? పొద్దున్న దాకా కట్టెలు కొట్టినామే, అదంతా పట్టానికి తీసుకుపోవాలి. లేకపోతే సొమ్ము బాగా నట్టపోతామే. ఎన్నెల్ని నువ్వే తోలుకపోయే. ఎన్నెలా నేను పట్టణం నుంచి వెళ్ళేమని తీసుకొని సరే మీ గూడానికి అత్తనే. సరేనా అవ్వ, నువ్వే ఎట్లా దాన్ని తోలుకపోయే. అమ్మో, అత్తానేనా? 2 దినాలు అడివంతా దాటుకుంటా ఎట్లా పొమ్మంటావయ్యా? అందులో కడుపుతోనున్నదాన్ని. ఆ బిజిలి మా బాబా బైరాగి నన్ను ఎప్పుడెప్పుడు చంపుదామా అని చూస్తాను. నాకు భయం అవుతుంది. నువ్వు రా అయ్యా. గాళ్ళేం చెప్తారే నిన్ను? వాడు అది ఈ మల్ల ఉన్నంత వరకు నిన్నెవ్వరేం చేయలేరు. నేనట్టపా. అరే, పట్నం పోయి నువ్వు పని చేసుకొని గూడెంకేరా, సరేనా? సరే అమ్మా. ఎన్నెలా నువ్వు కడుపులో బిడ్డ జాగ్రత్తనే. సరే. ఏంది లక్ష్మి రాజకోది కూర్చున్నావు? 2 పొద్దులైతుంది అన్నం తినక. ఇప్పుడు అన్న తింటావా తినవా? ఎట్లా తినాలయ్యా? కూడదేను అంటున్నావు. నా అమ్మని చూడక 3 వారాల 8 దినాలైతుంది. ఇట్లా కాదు, నీకు ఒక్కనాడు గొర్రెక్కడ కాలు ఉంచితే తెలుస్తుంది నీకు కూడు విలువ. మనకెవరున్నారు చెప్పు? మన అమ్మ తప్పించి మనకెవరున్నారు చెప్పు? ఎట్లయినా మంచిదే, ఈ పొద్దుకే పోయి అమ్మని చూసి వచ్చిందే కావాలి. సరే, ఇక నువ్వు వాళ్ళు చెప్పిన అయినావు కానీ మరి పోయేద్దాంపా. సరేనయ్యా, దీపం పట్టుకొని పోదాంపా. అత్త, ఇక్కడ ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు భయం అవుతుంది. మనమ్మ గుడిసెకు పోదాం పాత. నేనుండగా నీకెందుకే భయం? మీరు పుట్టక ముందుకే ఈ అడివంతా గాలిచ్చి తిరిగిన. ఈ మల్లవ్వ ఉండంగా నీకెందుకే? దా. ఎందుకే రాత్రి చీకటి పుడగొలకపోతున్నావు?
పురుగు పూస కుడితే నా బిడ్డకు అయ్యే లేకుండా కూడా నువ్వు ఉండి ఉద్ధరించేదేం లేదు. 2-3 దినాల బిడ్డ కళ్ళల్లో కనబడుతుంది. ఇప్పుడు పోయి నా బిడ్డను చూసిందే కావాలి. ఏం మింగదు కానీ పని నిన్ను. సరే పా మరి. ఈ వెందర నాదే. ఇగో వదిననున్న అల్లుడిని మెల్లగా బుదరకిచ్చి మన వెన్నెల్ని 7 దినాలు మన ఇంటికి తోలుకపోదాం. సరే సరే. ఆగో అదినే అదినే ఏమైంది అదినే? పట్టయ్యా పట్ల గుత్తమైంది పట్టు. మన ఎన్నెల్ని వైరాజ్యాడు పుంజుకుపోయిండు నన్ను కొట్టి. ఇటే ఇటే ఏంది ఎన్నెల్ని ఎన్నెల్ని గుంజుకుపోయిందా? అయ్యో ముండ కొడుకు ఏం చేస్తాడు ఏమో నా బిడ్డని. పావదిన ఎటు పోయింది ఇటే పోయిందా? ఇటే పోయినాడు. అరే బైరాగి నీకు దండం పెడతా, నన్ను వదిలిపెట్టరా. మందాకిని ఎందరం తీసుకొచ్చినా నీ పని కానీ. నా పని మొదలు పెట్టాలంటే ఆ మూలికలు ఈ అడవిలో దొరికాయి, పట్నంలో దొరుకుతాయి. నువ్వు పట్నం పోయి ఆ మూలికలు తీసుకురా, నేను చూసుకుంటా. ఇది కనబడతలేదని గూడెంలో అందరు అనుకుంటారు. నేను కూడా కనబడలేదనుకో నా మీద అనుమానం వస్తుంది అందరికి. నేను పోయి గూడెంలో మెదులుతా, నువ్వు పోయి మూలికలు తీసుకురా. పోతానా? ఏ బిజిలీ ఎన్నెలను జాగ్రత్త కావాలిగాయి. బిజిలీ, నేను లేకపోతే మీ బావ నిన్ను పెళ్లి చేసుకుంటాడని మా బావ బైరాగితోని చేతులు కలిపినవని అర్థమవుతుంది. కానీ నేను లేకపోతే ఆయన పీసోడై అడివంతా తిరుక్కుంటా చచ్చిపోతాడే. నీకు దండం పెడతానే, నా కోసం కాకున్నా నా కడుపులో బిడ్డ ముఖం చూసన్నా నన్ను వదిలిపెట్టే. నీ కాలు మొక్తానే, నీకు దండం పెడతానే. సరే నేను నిన్ను వదిలేస్తా, నీ కోసం కాదు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం. కానీ నా పేరు మాత్రం నువ్వు ఏడ చెప్పద్దు, సంజేనా? ఏడ చెప్పనే, మా అమ్మగా నన్ను వదిలిపెట్టే. సరే పోయే పో. నిన్ను ఈ అడవిలా ఏదో ఒక జంతువు తిని నిన్ను చంపుతుంది. అప్పుడు నా చేతికి మట్టి అంటది. బిజిలీ బిజిలీ ఏ బిజిలీ లే లేవే, ఏమైంది? బిజిలీ ఎన్నలేది చెప్పే, ఎన్నలేవి? అది నన్ను కొట్టి దాని చేతులు ఇప్పుకొని ఇప్పుడు అడిగిపోయిన వేయింది. మందాకిని ఇప్పుడు నాకు ఎన్నెలు కావాలి? అరే నువ్వు ఆగు, నీ
గవ్వలేసి అది ఎక్కడికి పోయిందో తెలుసుకుంటా. అరే గవ్వలు మనకు అనుకూలించలేవు. అది ఏ దిక్కున వేయిందో గవ్వల గ్రహాలు చూపిస్తలేవు. నువ్వో దిక్కువో నేనో దిక్కుపోతా, ఇదో దిక్కుపోతుంది. దాన్ని అస్సలకే ఇడిచిపెట్టద్దు. అన్నా మీ అందరికి దండం పెడతానే, నాకు చాలా వస్తుంది. నన్ను ఇడిసబెట్టుండ్రు అన్నా. అమ్మా ఏమన్నా ఏమంటావు? అరే ఆడపిల్లరా, కడుపుతోనుంది. తల్లి మేము అడిగి మనసులో పాపం చేసుకుని మాకు తెలియదు. అరే ఈ తల్లికి అవస్థ ఉంది, నడుచుడు కుదరదు. మీరిద్దరు మంచం తీసుకురాపోరి, జల్దీ రాపోరి. అరే అన్నా అవ్వా, ఎవరవ్వా నువ్వు ఈడవాడ్డావు? అవ్వా అయ్యా, ఏం చెప్పు అంటవయ్యా? నా బిడ్డ ఎన్నెల నిన్ను గర్భవతి. ఈ అడవిలా నా బిడ్డ ఎక్కడో తప్పిపోయింది. కనకాంబరం రంగు కోక, పచ్చ రంగు రైక. నా బిడ్డ కనబడ్డదా అయ్యా? కనబడ్డదా? నా బిడ్డ లేకపోతే నేను చచ్చిపోతా. ఎంత పని చేసినవే అంటలా? ఈ అడవిలా ఎక్కడున్నవే అయ్యా? నా బిడ్డ మీకు కనబడ్డదా? మీరు అడవిలోకి వెళ్ళి వస్తారు కదా, కనబడ్డదా అయ్యా? చెప్పురయ్యా, మీకు దండం పెడతా. నా బిడ్డ కనబడ్డదా? ఎక్కడున్నవే ఎండలా? ఎండలా నువ్వేం బాధపడకు, నీ బిడ్డ మా దగ్గర క్షేమంగా ఉన్నది. ఉన్నదా? నాడు తోలుకపోతాం. పారయ్యా. అమ్మా అయ్యా, అమ్మా కొంచెం ఓర్చుకో, మా వాళ్ళు మంచం తీసుకొస్తుర్రు. అగో అమ్మా నీ బిడ్డ. నా బిడ్డ, నా బిడ్డ. కడుపులో దాచుకున్న జీవనది. వస్తే ఎన్నెలా? ఆ ఎన్నెల అమాసనాడు మాత్రమే కనబడది. కానీ ఈ ఎన్నెలను ఈ భూమి మీద కనబడకుండా చేయకుంటే నా పేరు మందాకినే కాదే. నిన్ను అస్సలకే ఇడువా ఇడువా, నిన్ను అస్సలకే ఇడువా ఇడువా. అమ్మా ఏందమ్మా ఈ గోస? ఎవరు వాళ్ళు నిన్ను చంపాలనుకుంటున్నారు? అన్నా, నా కథ గురించి ఏం చెప్పలే. ఈ అడవిలా
నన్ను ముగ్గురు చంపాలని చెప్తారు అన్న. అమ్మా అమ్మా తల్లి ఈ ఆగవాసం చూడు. ఏమన్నా ఆగవాసం చూస్తే సుఖ కోల్పోతారు కానీ అరే ఆమె బాగా చూస్తే భరించలేమంటుందిరా ఈ అవస్థ వాళ్ళదు. శివయ్య, చిన్నప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నా. నా ఆలిజాడేడుందో నువ్వే చూపించు శివయ్య. అమ్మే 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 ఎన్నెలా ఎక్కడున్నవే? ఎక్కడున్నావు బిడ్డ? అదినే ఎడది ఎక్కువైంది. అదినే కాళ్ళు మొక్కు రేపు అటు పట్టుకొని ఉరికిండ్రే లక్ష్మి. అమ్మే అమ్మే లక్ష్మి. అరే పొగలో అత్తుర్రా, ఈ అమ్మిని దాచిపెడదాం పరి. అవునే అన్న, అత్తురు. ఎన్నెలా అయ్యా మీకు దండం పెడతా. నా బిడ్డ ఈ అడవిలో ఏడుండదో మాకు దొరుకుతలేదయ్యా. అసలే అది అట్టి మనిషి కాదు, నిండు సూలాలు. ఏడ కానిపోయేది తెలియదయ్యా. కాలు మొత్తం నా బిడ్డడన్న కనబడితే చెప్పుర్రయ్యా. అయ్యా నా బిడ్డడన్న కనబడితే చెప్పుర్రయ్యా. అదే అదే అది ఏ కోక కట్టుకున్నదంటే అదే కోక కట్టుకున్నది. అమ్మీ కనకాంబరం పువ్వుల కోక పచ్చ కలర్ రైక దొరుకున్నదే లక్ష్మి. ఓ ఆమెనా? ఏ నువ్వు ఆగురా. ఆమెనా? ఆ కొండ కిందకి వెళ్ళి వాకికెళ్ళి పోతుంది. మీరు బిర్రాన పోతే జల్దీ పట్టుకోవచ్చు. ఏందయ్యా మా అమ్మని చూసిరా? అయ్యా అదినే మన అమ్మని చూసిరట. మన బిర్రలో పోతే మన అమ్మే మనకు దొరుకుతుంది. అదినే నడువు, అదినే నడువు. అరే ఎందుకు రా అబద్ధం చెప్పినావు? అరే ఎవరికి ఎవరో నమ్మి మోసపోయినాం. ఇవ్వలేసు నమ్మడానికి వీల్లేదు. అరే పారా అలా అమ్మాయి ఏమైందో ఏమన్నాడు?
ఎన్నెలేది ఎన్నెలా 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 ఎన్నెలా